ఆయన దీవిస్తాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దీవిస్తాడు, దీవించాడు, సమృద్ధిగా దీవించే దేవుడు కళ్ళెర్ర చేస్తే, చెప్పండి, కళ్ళెర్ర చేస్తే ఏమైంది? ఏం చేస్తాడో ఆయన చేతిలో పెట్టిపోతుంది. ఇక 3వ వచనం చూస్తే, తోటి వారికైనా స్వార్థ చెప్పకుండా ఉంటావు. తోటి వారికి స్వార్థ చేద్దామా? చెప్పండి. నేను ఈరోజు ఒక వ్యక్తి పక్కన వ్యక్తి స్వార్థ చెప్పాను. నిన్న ఒక పక్కన వ్యక్తికి, అమ్మా దేవుని నమ్ముకో, అమ్మా దేవుని మందిరానికి రామ్మా, దేవుడి జీవితంలో ఎటువంటి బాధ ఉన్నా దేవుడు తీసేస్తాడని ఎవరికైనా పక్క వారికి స్వార్థ చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. 0. వర్క్ చేయట్లా. ఇవాళ ఏమన్నా తోట ఉందా అని నిన్న అడిగిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏమైనా పని ఉందా అని. తోటి వారికైనా సువార్త చెప్పకుండా ఉంటావు. తోటి వారికైనా సువార్త చెప్పకుండా ఉంటావు. సాటివాడు ఏమైతే, అసలు వాడు ఏమైతే నాకెందుకు అనుకుంటావట. అనుకోవచ్చా? చెప్పండి అమ్మా, అనుకోవచ్చా? నా పని కాదంటూ తప్పుకుంటాం. ఇది నా పని కాదు, ఇది అయ్యగారి పని, అమ్మగారి పని, సంఘ పెద్దల పని, సీనియర్ల పని. వాళ్ళు చూసుకుంటారు, ఇది నా పని కాదు, నేను వాళ్ళ సువార్త చెప్పేది. చెప్పు, దేవుడు ఏ తలాంతు లేదని వెనక ఉంటామట. నాకు పాట రాదు, చదువు రాదు, పాట రాదు, వాక్యం రాదు, ఏమీ రాదు. ఏ తలాంతు లేదు నాకు. లేదా? లేదమ్మా? కూతురు తలాంతు ఉందా? గట్టి గట్టిగా మాట్లాడే తలాంతు ఉందా? అరిసే తలాంతు ఉందా? తిట్టే తలాంతు ఉందా? ఒక ఆయన అంటాడు, నాకు నిజంగా నాకేనా పెళ్ళి? ఏ నోట్లో ఏది పెడితే కొరకడు ఆయన. నాకేనా పెళ్ళి? చెయ్యి, ఓవరాక్షన్ చేయబాకు. ఏం తెలియట ఓవరాక్షన్ చేయబాకు. చెట్టా తీస్తే ఉండదు. ఎందుకంటే దేవుని దగ్గర తోలు తీస్తాడు. జాగ్రత్త. సాగులతో తప్పించుకు తిరగదు. నా పని కాదు, నాకే తలంతు లేదు, నాకు పాట రాదు, వాద్యం రాదు. దేవుని పని అంటే అంత సులకనగా చూడబాకు. దేవుడికి ఒక వరం ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడు కదా సార్? ఏమి లేదట. ఒక వ్యక్తి మూలలో కూర్చొని ఉంటే, అమ్మా పనికి రామ్మా అని చెప్తే, నేను రానమ్మా, నాకు చేత కావట్లేదు అని అంటే, నువ్వేం చేస్తావు తెలుసా? ఏముందమ్మా, పోయి అట్లా కూర్చున్నావు, నీ సాయి నేను కూడా పడతా, నువ్వు పక్కన నిలబడ చాలు. ఈరోజు రా, నువ్వు వస్తే చూడు, అసలు నీకు ఈరోజు వస్తే రేపు కూడా నీకు ఎంత నేడ కొట్టున్నా, ఎంత అంట కొట్టున్నాను. దేశం పనికి వచ్చిందాక దేశమాత్రం తెలుసుకోరా. కానీ మందిరం దగ్గరకు వచ్చరికి నాకు పాట రాదు, నాకు మాట రాదు, నాకు చెప్పడం రాదు, నాకు ఏ తలాంతు లేదు, ఏ వరము లేదంటావు. నీ వరాలన్నీ కూడా, తలాంతులన్నీ కూడా దాచిపెడుతున్నావు. తలాంతులను వాడాలి. ప్రార్థన చేసే తలాంతుంది, సాక్ష్యం చెప్పే తలాంతుంది, 10 మందిని ప్రభు మార్గంలోకి నడిపించి పాట పాడి మందిరానికి నడిపించే తలాంతు నీకుంది. దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఆరాధించాలి. మందిరానికి వెళ్ళాలని దేవుడు నాతో అన్నప్పుడు నేను సంతోషం. ఒక సామాన్యమైన ప్రజలు ఆ రాజుగారి దగ్గర పోయి, అయ్యా రాజుగారు ఈరోజు ప్రార్థనకు వస్తారా అని అడిగారంటండి. మరి మీరు ఎప్పుడైనా సర్పంచ్ గారి దగ్గర పోయి అడిగారా? సెక్రటరీ గారి దగ్గర పోయి అడిగారా? వామోది నా పని కాదండి, పోతే మీరు పోతే గీతే కనుక మీరే పోయి అడగాలి. ఉప సర్పంచ్ గారిని ఎప్పుడైనా అడిగారా? ఎమ్మెల్యే గారిని ఎప్పుడైనా అడిగారా? ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా అడిగారా? నేను ఎక్కడే శాంత కట్టలేదు, మళ్ళీ ఆడిదా కూడా ఈ ఎట్టుంది కొకరమల్లా గట్టుకి ఖమ్మంకి వెళ్ళాకి అంగేసట్లేదు. నా దేవుడు ఏమైనా చేయగలడు, కథ మొత్తం కూడా మార్చగలడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాకులతో తప్పించుకు తిరగద్దు, ఏ తలాంతు లేదని తిరగద్దు. దేవుడు నీకు ఒక తలాంతునిచ్చాడు, పాడబడే తలాంతునిచ్చాడు, సాక్షి చెప్పే తలాంతునిచ్చాడు, ప్రార్థన చేసే తలాంతునిచ్చాడు, సాక్ష్యం చెప్పే తలాంతునిచ్చాడు. ఇతరులను తోటి వారిని ప్రోత్సహించి బలపరిచి హెచ్చరించే తలాంతునిచ్చాడు. ఏ తలాంతు లేదనుకోవద్దు, నీకు తలాంతులు దేవుడు ఇచ్చాడు. నా పని కాదని తప్పుకోవద్దు. దేవుడి పని చేయి. దేవుడు నీకు డబ్బు సమకూరుస్తాడు, దేవుడు నీకు ఆస్తి సమకూరుస్తాడు,
ఐశ్వర్యం సమకూరుస్తాడు, ధనం సమకూరుస్తాడు, జ్ఞానం ఇస్తాడు, బుద్ధినిస్తాడు. బుద్ధి, జ్ఞానము, సంపద ఆయనే. సర్వము ఆయన యందు గుప్తమై యెహోవా మందిరానికి ఉత్సాహంగా, దేవుని మందిరానికి ఉత్సాహంగా వస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవిస్తాడు. నాకే తలంతు లేదని ఉండద్దు.